మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆగస్టు 9, 2026 జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఆధ్వర్యంలో ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని అన్నోజీగూడ ఎస్ఎల్ఎన్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ బ్లాక్ బెల్ట్ శోధన్ నిదాన్ మరియు సామ్దాన్ లైసెన్స్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షల్లో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన మొత్తం 42 మంది బ్లాక్ బెల్ట్ విద్యార్థులు పాల్గొని విజయవంతంగా పరీక్షలు పూర్తి చేసి అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఈ నెల ఆగస్టు 21 నుంచి 24 వరకు హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న జేకేఏ జాతీయ ఇంటర్ స్కూల్స్ కరాటే టోర్నమెంట్ 2026 కు సంబంధించిన బ్రోచర్ను ప్రారంభించారు. ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి టోర్నమెంట్ ముఖ్య అతిథిగా జేకేఏ ఇండియన్ చీఫ్ షిహాన్ ఆనంద్ రత్న హాజరై బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ జాతీయ స్థాయి టోర్నమెంట్ ను జేకేఏ తెలంగాణ స్టేట్ చీఫ్ రాపోలు సుదర్శన్ మరియు తెలంగాణ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ జి గోవింద్ నాయక్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్లు శ్రీనివాసచారి, నరసింహాచారి, శంకర్ గౌడ్, శ్యామ్ సంగ్, బోడ విశ్వనాథ్ తదితరులతో పాటుగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన కరాటే ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి పరీక్షల్లో పాల్గొన్న వారు ఎన్ నాగరాజు, పి శ్రీనివాస్, ఆర్ కోమల్, ఎం సాయి కిరణ్, ఎస్ కిరణ్, అక్షయ్ కుమార్, నరసింహ, ఎస్ ఆకాష్ కుమార్, సుజనా ప్రియా, శామ్యుల్ జాన్, చేతన్ కృష్ణ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కరాటే అసోసియేషన్ కి చెందిన పై కరాటే విద్యార్థులు అంతర్జాతీయ బ్లాక్ బెల్ట్ పరీక్షల్లో పాల్గొని విజయవంతంగా పరీక్షలు పూర్తి చేయడం పట్ల నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జేకేఏ ఇండియా తెలంగాణ ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణలో కరాటే క్రీడను మరింత అభివృద్ధి చేసి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను తయారు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. అది చేసి ఉపయోగం ఉండదు. అది చాలా ఫాస్ట్ ఉండాలి. 2 హ్యాండ్లే కాన్సన్ట్రేట్ చేస్తేనే మీరు ఫాస్ట్ చేయగలుగుతారు. అర్థమైందా? మీరు 2 వైపులా బ్లాకింగ్ చేయాల్సి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. ఒకవేళ నేను బ్లాక్ చేసేటప్పుడు ఉట్టి ఫేస్ మీదనే బ్లాక్ చేసినట్లయితే కింద ఓపెన్ ఉంటుంది, మనకు అటాక్ అవుతారు. ఇంతకుముందు 1, 2 చేశాను కదా, ఇది చాలా బేసిక్ ప్రాక్టీస్, ఫండమెంటల్. కిరాన్ అటాక్ చేస్తున్నాడు, అదే బ్లాకింగ్ అనేది అవుతుంది. ఇక్కడ మాత్రం బ్లాక్ అయింది, ఈ ఏరియా మొత్తం ఓపెన్ అయిన అనిపిస్తుంది మనకు. ఒకవేళ నేను ఒట్టి ఇదొక పంచ్ మీదనే ధ్యాస పెట్టినట్లయితే ఇది నేను ఫేక్ గా యూజ్ చేయొచ్చు పంచ్ని, కానీ నా ధ్యాస మాత్రం చూదా మీద ఉంది, కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఫేక్ పంచ్ కొట్టినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది కాబట్టి. ఇదంతా మనకు ఓపెన్ గా కనిపిస్తుంది ఫేక్ పంచ్ కొట్టినప్పుడు. నా టైమింగ్ అనేది ఒకవేళ నేను ల్యాబ్ చేసినట్లయితే సెన్సార్ అనేది బ్లాక్ చేయడం ఈజీగా ఉంటుంది, కానీ ఒకవేళ అది ఫాస్ట్గా చేస్తే 1, 2 there is no block. అందుకనే మొదటి పంక్తి మీదనే కాకుండా 2 పంక్తుల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ప్రైమరీ స్కూల్ టీచర్ నేర్పుతారు, హై స్కూల్లో హై స్కూల్ టీచరు, అదేవిధంగా ఇంటర్మీడియట్ పోతే లెక్చరర్స్ ఉంటారు, యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉంటారు.
అంతర్జాతీయంగా మన పిల్లల్ని ఎదగడానికి వీరిని అంతర్జాతీయ కోచ్గా పిలవడం జరిగింది. అదొక ఉద్దేశం. సో మేమంతా కోచెసే అయినప్పటికీ ఒక్కొక్క స్టాండర్డ్ అనేది తేడా ఉంటుందంటే వీరిని పిలవడంలో ఆనందంగా పిలవడం ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని అంతర్జాతీయ స్థాయికి కావాల్సిన టెక్నిక్స్ నేర్పించడానికి వారిని ఇక్కడ పిలవడం జరుగుతుంది. కరాటే మాస్టర్స్ అందరూ అయినప్పటికీ స్కూల్ లెవెల్, హై స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్, యూనివర్సిటీ లెవెల్, అది ఉద్గారం అనేది ఇంటర్నేషనల్ లెవెల్ వారు ఉన్నారు. ఆ ఇంటర్నేషనల్ లెవెల్ మన విద్యార్థిని ఇక్కడ విద్యార్థులు పైకి తీసుకురావడానికి ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. నాకు తెలిసిన జపాన్లో ఇదొక పాట, ఒక సెలబ్ లాక అందరూ ప్రతి ఒక్క ఇంట్లో కరాటే మాస్టర్ ఉంటారు. మన దగ్గర తక్కువ ఉంది సార్ అది అంటే అక్కడ ఏంటంటే అది ప్రొఫెషనల్ కోర్స్ అనమాట. వాళ్ళకు ఫిజికల్ డైరెక్టర్గా, కరాటే డైరెక్టర్గా వాళ్ళు ఇచ్చారు పోస్టు. ఫ్యూచర్లో మన దగ్గర రావడానికి మన అనేక రకాలుగా గవర్నమెంట్కి లెటర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్పందనలో ఉన్నారు. సో ప్రతి సంవత్సరం గవర్నమెంట్ మారడం వల్ల మన ప్రయత్నం ముందుకు జరుగుతుంది కనుక ఇప్పుడు ఫ్యూచర్లో వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు జీవో తీశారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రిఎంసీ నుంచి ఫండ్స్ వచ్చేసి 6 months నడుస్తుంది. దాన్ని 8 months కింద మేము కన్వర్ట్ చేస్తాం. అలా 1 year అయిందంటే ఆటోమేటిక్గా పూర్తిగా వాళ్ళు ఎదగలుగుతారు. ప్రతి మహిళ కూడా రేపు వాళ్ళ రక్షణ వాళ్ళు రక్షించుకోవడానికి జపాన్ కరాటే ఎంతగానో తోడ్పడుతుంది. The first JK India inter-school tournament will be held the coming weeks at Hyderabad. At the Yusufgura Stadium in Hyderabad. This is the culmination of over 51 years after the JK has been established. Thanks to Sensei Sudarshan and his very efficient team, we've been able to hold this tournament in Hyderabad. We have categories right from under 6 years to under 18 years for this tournament, comprising of all primary school students, middle school students and high school students. Thanks to Sudarshan, we've got a sizable number of entries from over 21 states in India. Thank you very much. The first JK India inter-school tournament will be held the coming weeks at Hyderabad. At the Yusufgura Stadium in Hyderabad. This is the culmination of over 51 years after the JK has been established. Thanks to Sensei Sudarshan and his very efficient team, we've been able to hold this tournament in Hyderabad. We have categories right from under 6 years to under 18 years for this tournament, comprising of all primary school students, middle school students and high school students. Thanks to Sudarshan, we've got a sizable number of entries from over 21 states in India. Thank you very much. జపాన్ కరాటే అసోసియేషన్ తెలంగాణ తరఫు నుంచి మనం ఆల్ ఇండియా చీఫ్ అయిన టెక్నికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ అయిన ఆనందత్త గారిని ఆహ్వానించడం జరిగింది మన తెలంగాణకు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఆగస్ట్ 21 నుంచి 24 వరకు కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో ఫస్ట్ టైం ఆల్ ఇండియా ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. సో మన రాష్ట్రంలోని దేశంలో విద్యార్థులందరూ కూడా ఏజ్ వైజ్గా బెల్ట్ వైజ్గా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో విజేత
ఈ సంవత్సరం అతనే ఇండియా ఛాంపియన్ అవుతాడు. 6 ఇయర్స్లో, 7 ఇయర్స్, 8 ఇయర్స్, 9 ఇయర్స్ అలా ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో బాయ్స్ సపరేట్, గర్ల్స్ సపరేట్గా వాళ్ళని ఛాంపియన్ చేయడం జరుగుతుంది. సో ఒక గ్రూప్లో ఎంతమంది వచ్చినా కూడా అతను ఇండియాకి అతనే ఛాంపియన్. సో అలాంటి గొప్ప అవకాశం ఈ టోర్నమెంట్లో జరుగుతుంది. అంటే ఇంతవరకు జరుగుతున్న టోర్నమెంట్ ఏంటంటే ఒక ఛాంపియన్ అని నిరూపించలేకపోతుంది. కానీ ఈరోజు మనం హైదరాబాద్ జరిగిపోయే టోర్నమెంట్కు, గోవింద ఆధ్వర్యంలో జరిగిపోయే టోర్నమెంట్కు మనకు ఛాంపియన్ ఇండియాకు ప్రదర్శించడానికి అవకాశం ఉంది. ఇది స్పోర్టివ్ సిస్టమ్ ఉంటుంది. మరి అన్నీ కూడా ఒక వరల్డ్ కప్ దీనికోసం జపనీస్ కన్యా మాస్టర్ కూడా అక్కడి నుంచి వస్తున్నారు, జపాన్ నుంచి. మరి ఇంకొక యంగ్ మాస్టర్ వరల్డ్ ఛాంపియన్ కూడా వస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా టోర్నమెంట్ని మన విద్యార్థులందరూ కూడా ట్రైనింగ్ ఇస్తారు. మార్నింగ్ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ట్రైనింగ్ ఉంటుంది. మరి 2 to 8 వరకు టోర్నమెంట్ నిర్వహించడం. ఇవన్నీ కూడా జపాన్ కరాటే అసోసియేషన్ యొక్క రూల్స్ రెగ్యులేషన్తో అనుబంధంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ యొక్క గొప్పతనం అదనమాట. సో దీంట్లో లిమిటెడ్ సెలక్షన్ పీపుల్ మాత్రమే టోర్నమెంట్లో పాల్గొంటారు. ఆల్రెడీ టోర్నమెంట్ ఎంట్రీస్ అనేది 1 month ముందే క్లోజ్ అవ్వడం జరిగింది. సో స్పాట్ ఎంట్రీస్ అనేది ఉండదు ఇందులో. సో ముందే సెలక్షన్ చేసుకొని ఉంటారు పిల్లవాళ్ళు. వాళ్ళందరూ కూడా జపాన్ మాస్టర్స్ యొక్క శిక్షణ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత ఈవినింగ్ టోర్నమెంట్ ఉంటుంది. ఈ టోర్నమెంట్ గెలిచే వాళ్ళకు నెక్స్ట్ ఇయర్ వరల్డ్ షూటో కప్ జరగబోతుంది జపాన్లో. ఆ వరల్డ్ షూటో కప్కు ఇందులో ఉన్న ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకు పాల్గొనడానికి అవకాశం కూడా గ్రేట్ అవకాశం. సో నెక్స్ట్ ఇయర్ జరగబోయే వరల్డ్ షూటో కప్కు మన తెలంగాణ టీం కూడా పాల్గొనడానికి అవకాశం దొరికింది. అది గొప్ప అవకాశం అని భావిస్తున్నాను. అది వెరీ థ్యాంక్స్ టు శ్రీయాన్ ఆనందరత్న గారు మాకు ఈ రాష్ట్రానికి అవకాశం ఇచ్చి మరి గోవింద్ తన యొక్క భుజస్థానం మీద ఈ బాధ్యత తీసుకొని సో మిగతా డైరెక్టర్ అందరూ కూడా కోఆపరేషన్ తోటి ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి మేము ముందుకు వచ్చాం. ఈ ట్రైనింగ్ ఇస్తున్నారు కదా సార్, దీంట్లో మొత్తం జపాన్ టెక్నిక్ ఉంటుందా సార్? కరాటేలో ట్రైనింగ్ మొత్తం, ఎందుకంటే పుట్టింది దక్షిణ భారతదేశం అప్పటికీ పెరిగింది జపాన్లో, ఒకినవాలో కనుక సో జపనీస్ స్టైల్లోనే ఉంటుంది. సో ఆ టోర్నమెంట్ అనేది కూడా ఆ రకంగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఛాంపియన్ ఎవరో ఉన్నారన్నారు కదా సార్, ఇప్పుడు వాళ్ళకి మిగతా వాళ్ళకి అందరు కరాటే నేర్చుకుంటే భవిష్యత్తు ఏముంటుంది వాళ్ళకి ఆదరణ? సో దీంట్లో ఏంటంటే మనకు అనేక రకాల లాభాలు ఉంటాయి. ఒకటి, ఈ కరాటే చేయడం వలన యోగా పవర్ వస్తుంది, మజిల్ పవర్ వస్తుంది, థింకింగ్ పవర్ వస్తుంది, స్పీడ్ పవర్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ పవర్, మజిల్ పవర్, రెసిస్టెంట్ పవర్. మనం చూసాం లాక్డౌన్లో ఎంతోమంది ఇమ్యూనిటీ పవర్స్ ఇవన్నీ వస్తుంది. దీంతో పాటు వీళ్ళు స్పోర్ట్స్ కోటాలో స్పెషల్గా తీసుకుంటారు. తర్వాత ఇదే విధంగా వీళ్ళు ఇప్పుడు కోచెస్గా అయిన వాళ్ళు పెద్ద పిల్లలకు అయితే, ఇప్పుడు అమ్మాయిలకు ఇట్లా అయితే స్కూళ్ళలో సెల్ఫ్ డిఫెన్స్ కింద అమ్మాయిలను తీసుకుంటున్నారు. వాళ్ళకి జపాన్ డిప్లొమా ఉన్న వాళ్ళకు అవకాశాలు కొద్దిగా చాలా ఉన్నాడు. ఇక్కడ ఇతర దేశాలకు పిలుస్తుంది. తెలంగాణ వాళ్ళని వేరే రాష్ట్రాన్ని దేశాల వాళ్ళు కూడా పిలిచారన్నమాట. మీ దగ్గర జపాన్ డిప్లొమా అనేది మన ఒక్క సంస్థలో ఉంది అంటే డైరెక్ట్ జపానీస్ సర్టిఫికేట్ వస్తుంది. సో ఆ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళందరూ అక్కడి నుంచి తీసుకుని ట్రైనింగ్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ అక్కడి నుంచి వస్తాం. వీళ్ళకు ఫ్యూచర్ చాలా గ్రాండ్గా ఉంది. అందుకే మన కంట్రీలో చేయొచ్చు, ఇతర కంట్రీలో కూడా ట్రైనింగ్ చేయొచ్చు, టోర్నమెంట్ పాల్గొనవచ్చు, చేయడానికి అవకాశం ఉన్నట్టు. సో గవర్నమెంట్ ఎప్పుడైతే ఇది 2% కనుక 100% చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రానికి ప్రెసిడెంట్ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు అనేక కృషి చేస్తున్నారు. సో 2% కనుక గవర్నమెంట్ కంప్లీట్ ఇచ్చినట్టయితే సో ప్రతి ఒక్కరికి జాబ్లో కూడా ఆల్రెడీ స్కూల్ గేమ్స్లో ఉంది కరాటే, జపాన్ కరాటే అసోసియేషన్ స్కూల్ గేమ్లో విజేతలకు ఆల్రెడీ వస్తుంది. ఇప్పుడు ఖేల్ ఇండియాలో కూడా తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. సో ఒక్కొక్క అంచెలంచెలు ఒక్కొక్క స్టెప్గా ముందుకు వెళ్తూ అన్నింటిలో కూడా ఆల్రెడీ మీకు గతంలో కూడా తెలుసు ఒలింపిక్ స్పోర్ట్స్ కింద మారింది. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కూడా కరాటేని గుర్తించి సో ఆ విధంగా విద్యార్థులకు లాభాన్ని ఇస్తున్నాం. మీరు చూసినట్టయితే ఎక్కువ కబడ్డీకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు గమనించినట్టయితే దీన్ని గమనించాలంటే ఏం చేయాలి సార్? ఇది కూడా పరిగణలో తీసుకోవాలంటే సో దీని పని అంటే ఆల్రెడీ స్కూళ్ళల్లో అంటే అది కబడ్డీ అనేది ఎక్కువ పబ్లిసిటీ అయింది, పబ్లిసిటీ తక్కువ అయింది. కానీ ఇది ఆల్రెడీ స్కూల్లో చూస్తే ప్రతి స్కూల్లో ఒక గేమ్లో ఒక కంపల్సరీ గేమ్గా పెట్టారు. ఎక్కడ జపాన్లో యూనివర్సిటీలో ఒక గేమ్ ఎలా ఉందో ఇక్కడ కూడా మన దగ్గర ప్రతి స్కూల్లో కరాటే ఉంది. మా ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా స్కూల్స్ ఇవ్వడం జరుగుతుంది. అది అంచెలంచెలుగా పబ్లిసిటీ అనేది కొంచెం తక్కువగా ఉంది, స్ట్రెంత్ ఎక్కువ ఉంది. కబడ్డీ కంటే కూడా స్ట్రెంత్ ఎక్కువ ఉంది కరాటే. మరి ఏ స్కూల్కి వెళ్ళండి కరాటే కంపల్సరీ అయిపోయింది, కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు మహిళలు కూడా మేము గవర్నమెంట్ నుంచి వచ్చేసి 3 months కోర్స్ ఇప్పిస్తున్నాం. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్. గవర్నమెంట్ ఓన్లీ పేయింగ్ ద శాలరీ 5,000 rupees ఇచ్చి 3 months కోచింగ్ ఇస్తున్నాం కనుక సో ఆ రకంగా కూడా గుర్తించారు. కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మన అన్యజిగూడ పరిధిలోని ఇక్కడ మనం ఇంటర్నేషనల్ బ్లాక్ బెల్ట్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన ఇండియన్ చీఫ్ శ్రీయాన్ ఆనందరత్న గారు, అదేవిధంగా తెలంగాణ చీఫ్ రాబోల్ సుదర్శన్ గారు ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్ట్ 21 నుంచి 24
వరకు ఇసుగూడ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ కరాటే పోటీలకు మన మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ తరఫున మన జిల్లా తరఫున 71 మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ మన తెలంగాణలో 136 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా దీనిలో విజేత అయ్యే వారికి గురుగారు ఆల్రెడీ సుదర్శన్ మాస్టర్ గారు ఆల్రెడీ వివరించిన విధంగా కరాటే వల్ల ఉపయోగాలు ఎందుకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ వచ్చినందుకు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు సార్ని గెస్ట్గా పిలిచారు కదా సార్, మీ కోరికలు ఏమైనా ఉన్నాయా మీ స్టూడెంట్ కోసం? ఏమన్నా ప్రత్యేకంగా టెక్నిక్స్కే కానీ ఇంకేమైనా అధికారం కానీ ఏదైనా ఉందా? ఆల్రెడీ ప్రతిదీ కూడా మనం నేర్పించేదే కాదు, మన ద్వారా ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ సారతాన కూడా పంపిస్తాం. ఈ జపాన్ బ్లాక్ బెల్ట్ ఇంటర్నేషనల్ పాస్ కావడం అనేది ఇంత ఈజీ కాదు. అదర్ స్టైల్కి మన జేకే స్టైల్కి చాలా భిన్నం. ప్రతి వాళ్ళు డబ్బులతో కూడుకున్న పని. ఇక్కడ కానీ ఇప్పుడు షిహాన్ అక్కడి నుంచి ఇంటర్న్షిప్ రావడం అనేది గొప్ప విషయం. అంత ఈజీగా ఈ ఎగ్జామ్లో పాస్ కావడం అనేది నేను ఒక నెల చెప్తే మా గురువు గారు కూడా ఒక నెల ట్రైన్ చేస్తారు. దాని తర్వాతనే ఎగ్జామ్కి క్వాలిఫై అవుతారా, వాళ్ళు ఖచ్చితంగా చేయగలరు పాస్ అవ్వడం. అందుకే మేము ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది.